అమ్మా మిమ్మల్ని చూడడానికి మీ ఫ్రెండ్ వచ్చారు. హాయ్. ఏంటి అంత సడన్ గా వచ్చి నిచ్చున్నావు? నా మధ్య కూతురు పెద్ద మనిషి అయింది. సరే ఆ ఫంక్షన్ కి వచ్చానా, అలాగే నిన్న ఒకసారి చూసిపోదామని ఇలా వచ్చాను. మా వాడు కూడా పెద్ద మనిషి అయిపోయాడు. మగపిల్లాడు ఎలాగే పెద్ద మనిషి? అరే వాడు అయిపోయాడు అంటున్నాను. ఇప్పుడు వాడు కెమెరామ్యాన్. కెమెరామ్యానా? ఈ టీవీ సీరియల్ అని షూటింగ్ చేశారే ఆ కెమెరామ్యాన్. సరే చిన్నప్పుడు దెయ్యమంటే భయపడేవాడే, ఇప్పుడు మారాడా? వాడే మారతాడు. పైన ఉన్నవాడు రూమ్ కి ఒకసారి వచ్చి చూడమ్మా. ఇదిగా ఇదే మా వాడి రూము. ఏ రేంజ్ కి ఇంప్రూవ్ అయ్యాడో నువ్వే చూడు. ఇది పెడితే దెయ్యాలు లోపలికి రావంట. కామెంట్ సైడా. ఏమిటి ఇది మాంత్రికుడు రూమ్ లోకి వచ్చినట్టుంది? నీకైనా మాంత్రికుడు రూమ్ లోకి వచ్చినట్టుంది. నాకు మాంత్రికుడే కొడుకుగా పుట్టినట్టుంది. చూసేవా తల్లి, ద్రాక్ష తోట మధ్యలో మహారాజులు పడుకుంటారే ఆ టైపుగా దిష్టి తోరణాల మధ్యలోనే సార్ పడుకుంటారు. సార్ అది వదిలే. ఇటు చూసావా, గోడలకు అందరూ కలర్ కలర్ గా ఫోటోలు తగిలించుకుంటారు. కానీ వీడు నాస్టీ చెప్పల్స్ అన్ని తీసుకొచ్చి తగిలించాడు. అది ఎక్కడ? మా వారి ఫోటో డౌన్ లో. చచ్చిపోయిన నా మగుడు తెయ్యగా వచ్చి వాళ్ళని పట్టుకుంటారంట. సరే సరే నువ్వేం చూసావు, ఇంకా చాలా ఉన్నాయి. కమ్ము కామాచి. ఇంతకు ముందు ఒక్క దేవుడు బెడ్షీట్నే కప్పుకుని పడుకునేవాడు. ఇప్పుడు చూడు, ఆడికి నచ్చిన రాఘవేంద్ర స్వామి ఫస్ట్ అనెస్ట్, వినాయకుడు అనెస్ట్, ఆంజనేయుడు అనెస్ట్, శివుడు అనెస్ట్, కుమారస్వామి అనెస్ట్, కృష్ణుడు. తర్వాత స్పెషల్ గా ఈయన్ని కూడా చేర్చుకున్నాడు. చూడు ఎంత సెక్సీగా నవ్వుతున్నారని. దీనికే నోరు అప్పగిస్తే ఎలా? నీ బ్యాక్ చూడు. బ్యాక్ అంటే నీ బ్యాక్ కాదు, బ్యాక్ సైడ్ చూడమంటున్నాను. చిన్న పిల్లలకు వాడే డైపర్లు ఎక్కడున్నాయండి? ఇవి కూడా మా దున్న బతుక. ఈ వయసులో ఎందుకే డైపర్? ఎవ్రీ ఆదివారం చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని పోగేసుకుని దెయ్య సినిమాలు చూస్తాడు. చూసేటప్పుడే భయంతో చుచ్చిపోసుకుంటాడు. దాని బ్యాలెన్స్ చేయడానికి ఇదిగా ఈ డైవర్లు. బయటికి తెలిస్తే ప్రెస్టీజ్ ప్రాబ్లం కదా. ఈ వయసులో డైపర్లు. ఎప్పుడు నేను రక్షణ కవచం వేసుకునే ఉంటాను. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు. ముద్రష్టపడు మనల్ని వేసుకోమంటాడంటే చిచ్చి. ఏమిటి ఇది? షేప్ అదొకలాగా మారిపోదు. ఆడికి షేప్ ముఖ్యం కాదు, సేఫ్టీనే ముఖ్యం. అయినా వాడు తగ్గుతాడనుకున్నావా? ఇప్పుడు కూడా ఆ పిల్లలందరినీ పోగేసుకుని కింద దెయ్య సినిమా చూస్తున్నాడు. పగలంతా దెయ్యాల సినిమాలు చూడ్డం, రాత్రి అయితే నా ప్రాణాలు తీయడం. ఇంకా ఎన్నిసారి ఉలికి పెడతాడో ఈడో. ఒకటి, ఇదిగో రెండు. లైట్ ఆఫ్ చేయకండి రా. నేను దెయ్యాల సినిమాలు చూడను. పోండ్రా పిల్లరా, పోండ్రా. లోకంలో ఏ తల్లికి ఈ పరిస్థితి రాకూడదు. నాకు మాత్రం ఎందుకు దేవుడా ఇలాంటి కొడుకుని ఇచ్చావా? అయ్య చక్క, రోడ్ రోలర్లా నన్ను దొల్లించేసి ఏం తెలియనట్టు ఎలా నిద్రపోతున్నాడు చూడు. నువ్వా? ఎందుకు అరుస్తున్నావు? రే ఎవర్రా అరిచింది? నిద్రలో బాగా డిస్టర్బ్ చేస్తున్నావు అమ్మా. కర్మరా. సరే బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఇది ఒకటా? వచ్చి తాగలేడు. నువ్వేం అనక్కర్లేదు. నేను ఇక్కడి నుంచి బాత్రూమ్కి ఒంటరిగానే వెళ్తాను. నీ తోడు నాకొద్దు. ఏంటి నువ్వు ఒంటరిగా వెళ్తావా? ఈ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ధైర్యం చచ్చినా రాదు, కానీ నీ తోడు నాకు అక్కర్లేదు. నాన్న అంతలా ఏం చేసావు? ఇంకా ఏం చేయాలి? బయటకు వెళ్తే అందరూ అడుగుతున్నారు, ఏంట్రా నువ్వు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మీ అమ్మని తోడు తీసుకెళ్తున్నావా అని. అయినా ఇవన్నీ వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు? అది టంక్ సిప్ అయ్యేది. ఏంటి టంకు బొంగు అంటూ? నేనేమో ఆస్కర్ అవార్డు తీసుకున్నానా? ఇక్కడ నుంచి నేను ఒంటరిగానే బాత్రూమ్కి వెళ్తాను. అప్పుడే నా ధైర్యం నీకు తెలుస్తుంది. దున్నపోతా, నీ ధైర్యం నాకు తెలిసి ఏం ప్రయోజనం? ఎల్రా ఎల్లో లోపలికి వెళ్ళి అమ్మా దేవుడు పాట పాడు అనాలి. నీ అయ్యే చీపురి కట్ట తిరగేస్తాను. తల్లి వంచి వస్తున్నాను. నువ్వేంటి నాకు దేవుడు పాట పాడేది? నేనే దెయ్యం పాట పాడుకుంటూ జాలీగా చుచ్చుపోస్తాను. చుచ్చు రారా చుచ్చకి చుచ్చకి రారా, చుచ్చకి చుచ్చకి రారా. నన్ను చూసి అందరూ నేర్చుకోవాలి. నా ధైర్యాన్ని చూసావుగా? బాత్రూమ్ నువ్వు లేకుండా ఒంటరిగా వెళ్ళొచ్చాను. నీ తోడు నాకు అక్కర్లేదు. పడుకోవే. నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేసావో నేను చూసి వస్తాను. చెప్తాను. సెటప్ అంటా సెటప్ ఏముంది? అక్కడక్కడ నిమ్మకాయలు కట్టుంటాడు అంతేగా. ఏంటి ఇంట్లో వాచ్మెన్ ని చూసి భయపడుతున్నారు? ఎవరా నువ్వు ఈ టైంలో లోపలికి వెళ్ళి వచ్చావు? బాత్రూమ్ వాచ్మెన్. బాస్ నన్ను కొత్తగా పనిలో పెట్టారు. నన్ను ఆశీర్వదించండి. ఎర వాచ్మెన్ ఇది ఒక బతికేనంట్రా? మేడం
ఇలా అంటున్నా నేను తప్పుగా అనుకోకండి. ఇంతకు ముందు ఒక బంగ్లాలో వాచ్మెన్ ఉద్యోగం చేసేవాడిని. ఆ వీధిలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒక రోజుకి 10 మంది ఆ కాంపౌండ్ వాళ్ళ మీద ఉచ్చపోసేవారు. డైలీ 10 మందిని చూడడం కంటే ఈయన ఒక్కడిని చూడడం బెటర్. అది ఏసీ రూమ్, చాటుగా వెళ్తున్నారు, ఓకే అన్నాను. ఇక నుంచి వీడేనా ఏటీఎం? ఏటీఎమ్మా? అవును, ఎనీ టైం మొబైల్ వాచ్మెన్ ఎప్పుడు నాతోనే ఉంటాడు. రాఘవ, అమ్మా. నువ్వు ఒక్కడివేరా ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తావు. థ్యాంక్ యూ. నువ్వు పంచుడు. ఎస్ బాస్. మళ్ళీ ఎప్పుడు వస్తారు? వచ్చినప్పుడు వస్తాను. తప్పకుండా రండి. ఉండు, నేను మా అమ్మతో చెప్తాను. అమ్మా కొడుతుందా మనదు. ఈ క్యాండిడేట్లు ఇద్దరు ఫ్రెష్ గా వస్తున్నారు, చెప్తే లోపలికి వెళ్ళరా. ఏంట్రా ఇద్దరు భోంచేశారా? నేను మాత్రమే తిన్నానమ్మా. ఏంట్రా ఒక టైప్ గా మాట్లాడుతున్నావు? నిజం చెప్పానంటే నువ్వు నన్ను ఎగిరి తంతావు. ఉండు, నేను ఇరికించేస్తాను. మా ఏంటి నాన్న? మా ఏంట్రా? నీ కోడలు నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. అదేంటది? నేను ఇక్కడ ఉండగా ఆవిడతో మాత్రం పర్సనల్. అనవసరంగా తొందరపడకండి. నెక్స్ట్ మీరే. ఓకే అమ్మా, గో హెడ్. మీరు రండి, మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. రండి. హాయ్ డాక్టర్ ఇన్లా. నందిని, నందిని, నందుకుటే పర్సనల్ గా మాట్లాడాలని కనపడదేంటి? ఆ రూమ్ లో ఉంటుందేమో. నందు ఏంటది? ఉయ్యాల ఊగింగ్. అది ఆ భయం ఉండాలి. నంద నంద Who is the black seat? ఎలా దానితట అదే ఊగుతుంది. ఎలా? ఎవరు నా వీపు మీద చపాతీలు కాలుస్తున్నారు? అయ్యో, ఈ రూమ్ లో ఏదేదో జరుగుతుంది. అయ్యో, ఫుల్ గా వాంచినట్టుంది. మీరు ఇక్కడే కూర్చోండి, నేను పిలిచినప్పుడు వస్తే చాలు. అప్పుడే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నన్ను ఒంగోబట్టి వీపు మీద విమానం మొత్తం మోగించి నువ్వు చెప్పుకున్నావు, నేను చెప్పుకోలేకపోతున్నాను. నాతో చెప్పకుండానే నన్ను పిలిచేసావు కదా. చాలా థాంక్స్ రా. నాకు చివరి వరకు గంజి పోస్తావన్న నమ్మకం వచ్చింది. నేనేం చెప్పినా నువ్వు నమ్మవు కదమ్మా. ఇక్కడ నేను చెప్పేది సైలెంట్ గా విను. ఈ మర్యాద మనకి మాత్రం దక్కితే సరిపోదు, ఆవిడ కూడా దక్కాలి. పిలిచేద్దామా? ఏమండండి, ఇటు రండి. ఇక నువ్వు జీవితంలో నవ్వవే. ఏమిటి చాలా సేపటి నుంచి తల్లి కొడుకులు పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు? మీ గురించే. మీ ఆడపడుచు మీతోనే పర్సనల్ గా మాట్లాడాలంట. వెళ్ళి అంట. అదే కదా అనుకున్నాను. నాకెదైనా గిఫ్ట్ కొని పెట్టుంటది. గిఫ్ట్ అంటమ్మా. ఇక దంచుడే. నందిని, నందిని, ఇక్కడున్నావా? నందిని, ఇక్కడే కదా ఉంటున్నారు. బలికెళ్ళిన మేకలాగే ఉంది. అల్లుడు గారు, అక్క థ్యాంక్స్. అక్కయ్య గారు, చాలా థ్యాంక్స్. వెల్కమ్ అండి. పెళ్లికి ముందే పంచభక్ష పరమాణాలు వడ్డించి భోజనం పెట్టారు. మేమెక్కడ పెట్టాం? మీ అమ్మాయి పెట్టింది. మా దానికి ఏదో దయ్యం పట్టినట్టుందమ్మా. మంచి స్వామీజీ దగ్గరికి తీసుకెళ్దామమ్మా. వాళ్ళు రాలగొడతాను. రోజంతా తాయెత్తు, మంత్రగాడు, దెయ్యాలు, భూతాలు అంటూ తన్ని ఓ మంచి ఫిజియోథెరపీ దగ్గర తీసుకెళ్ళాలి. ఫిజియోథెరపీ మనకి మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం కదా. అవునా? నాకు మా ఆయన గుర్తొచ్చేస్తున్నారు. అయ్యా అర్థం. అలాంటి తప్పు పనులు మా వాడు చేయడు. ఇదేదో బల్లి సౌండ్ లా ఉంది. సౌండ్ బాగా స్ట్రాంగ్ గా వస్తుంది. ఒకవేళ పెద్ద బల్ల అయి ఉంటుందేమో. రెండు బల్లలో గొడవ పడుతున్నాయేమో. సౌండ్ డిఫరెంట్ గా వస్తుంది. అటే వినిపిస్తుంది. వెళ్ళి చూద్దాం పద.
మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరా రంగమ్మ? వచ్చి అడుగురా. ఇంకెవరోనేమో. అమ్మ తల్లి, నా బిడ్డ తప్పించుకున్నాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. బాబు బాబు నమస్కారం అమ్మా. నువ్వు రావే. అది నన్ను అదోలా చూసి నవ్వుతుంది. అది ఎలాగమ్మా అప్పుకెళ్ళి ఆడపడగా కూర్చున్నావు? త్వరగా రావే. రావే నంగనాచి. సుబ్బరాత్రి ఇప్పుడు కాలుతోంది, మండుతుందంటే ఏంటర్థం? ఎవరు కొరివితో ఎవరే తల గోక్కున్నది? అయ్యో అయ్యో అయ్యో, పోయిందా? తాజాయిపోయిందా? పసి పిల్ల. అయ్యో అయ్యో అయ్యో, మట్టిలో కలిపేశారా? పైకి లేచేశారా? సైలెంట్ అయిపోయింది. నమ్మొద్దే, ఇవన్నీ ట్రిక్స్. మళ్ళీ వేగంగా లేచి వచ్చి మనల్ని తొక్కేస్తుంది. దాని నుంచి తప్పించుకుని చాలా దూరం వచ్చేసాం. కాసేపు రిలాక్స్ అవుతాం. కాలి చేతలాగా అనుకుంటే హాయిగా ఉంది. ఇది ఎవరు? శివగంగ ఎన్నో రోజుల తర్వాత కలిశారు. వాళ్ళని ఎందుకని వేరు చేస్తున్నారు? ఎవడో వెళ్ళి ఎవరితో వస్తున్నట్టుంది. ఎవరిది? అయ్యా, నా బిడ్డ ఒంటి మీదకి సిల్క్ స్మిత పూలినట్టుంది. మనల్ని చూసి క్యాట్ ఆకలి వస్తుంది. నేను చెప్పాను కదా, ఎవడో పోయి ఎవరితో వస్తుందని వచ్చిందే. తెలిసిందా? ఎక్కడో ఈ డైలాగ్ విన్నట్టుగా ఉందా? నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్కారం. నమస్కారం కదా. నువ్వంటే నాకు బోల్డ్ అంత ఇష్టమే, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. నువ్వే నన్ను బొత్తిగా అర్థం చేసుకోవడం లేదు.